ఎక్కడికి పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద నిరసన చేపట్టారు. రైల్వే పాస్ సౌకర్యాన్ని రద్దు చేయడం జర్నలిస్టులపై అన్యాయమని పేర్కొన్న సంఘం నాయకులు వెంటనే రాయితీని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకులతో పాటుగా పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. రైల్వే పాస్ల కోసం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, ఈ సౌకర్యం జర్నలిస్టుల కోసం ఈ ప్రభుత్వం తెచ్చింది కాదు. దశాబ్దాల క్రితం నుంచే ఈ సౌకర్యం ఉంది. రైల్వే పాస్ల సౌకర్యం జర్నలిస్టులకు దశాబ్దాల క్రితం ఈ ప్రభుత్వం తెలియదు, మోడీ సర్కార్ తెలియదు, అమిత్ షా సర్కార్ తెలియదు. మరి ఎందుకు రద్దు చేసినట్టు? 2019లో పాండమిక్ COVID-19 ఉందనే కారణంతో రద్దు చేశారు. ఓకే, సంతోషం, ఏదో ప్రాబ్లం ఉందని రద్దు చేశారు. మరి తర్వాత ఏమైంది? 21 వల్ల మొత్తం కోవిడే పోయింది. కొట్టాక కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు, రుణాలు రద్దు చేస్తున్నారు, పెట్టుబడులు ఉల్టా ఇస్తున్నారు. పెట్టుబడికి ఒకవైపు ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టమని చెప్పి వాళ్ళని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం ఉల్టా వాళ్ళ రుణాలని అది రద్దు చేస్తున్నది. మరి చిన్న సౌకర్యం, జర్నలిస్టులకు ఉన్న చిన్న సౌకర్యం రైల్వే పాసులు, అది కూడా 50%, ఫుల్ పర్సెంట్ కూడా కాదు, 50%. దాన్ని కూడా రద్దు చేసి వాళ్ళ మోడీ సర్కారు అన్యాయం చేస్తుంది. దీని మీద గతంలో రైల్వే మినిస్టర్ గారికి, అట్లాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చింది. జర్నలిస్టుల రైల్వే పాస్ల కోసం నిరసన. విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు.